ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి. వెళ్ళి సావిత్రి దగ్గర, జనార్దన్ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. హలో పరశురామ్. నమస్తే మేడం. ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా నువ్వు? ఫోన్ చెయ్యవు. నేను ఫోన్ చేద్దామంటే నీ ఫోను రింగ్ అయి చావదు. అసలు బతుకున్నావో చచ్చావో కూడా తెలీదు. అదేంటి మేడం, ఇంతకు ముందే కదా మీకు మీ ఎల్లుడి గారి ఫోటోలు పంపించాను. ఆ ఏంటి పంపించింది నీ బొంద? ఎలాంటి ఫోటో నా ఫోన్కి రాలేదు. రాకపోవడం ఏంటి మేడం, నేనే కదా పంపించాను. ఏమో, ఈ సోదంతా నాకు అనవసరం. నా కూతురు విషయం ఏమైందో ముందు నాకు ఆ విషయం చెప్పు. అది చెప్దామని చేశాను మేడం. మీ కూతురు మనవరాలికి సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించాను. అంతేకాదు మేడం, మీ ఎల్లుడి గారి కుటుంబం, వాళ్ళ వివరాలు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అన్నీ సేకరించాను. నువ్వు చెప్పేది నిజమా? నా కూతురు ఎలా ఉందయ్యా? ఒకసారి తనతో మాట్లాడాలని నా ప్రాణం తహతహలాడుతోంది. దాని ఫోన్ నంబర్ ఉంటే ఒకసారి ఇవ్వవయ్యా, ఇప్పుడే మాట్లాడతాను. తొందర ఎందుకు మేడం, ఇన్నాళ్ళు ఆగారు, ఇంకో అర్ధగంట ఆగలేరా? నువ్వు ఫోన్ నంబర్ ఇస్తే నీ సొమ్మేం పోతుందయ్యా? నువ్వు ఇంటికి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ముందు తన ఫోన్ నంబర్ ఇవ్వు. మేడం, మా డిటెక్టివ్ కంపెనీ రూల్స్ ప్రకారం మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే మీకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలి మేడం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అవును, చెప్పావు. నేనేం మర్చిపోలేదు. ఫస్ట్ నీకు డబ్బులే కావాలంటే ఆన్లైన్లో పంపిస్తాను. ముందు ఆ వివరాలు చెప్పు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. అరగంటలో మీ ముందుంటాను కదా. ఏమో, ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పావు. తర్వాత పత్తా లేవు. అందుకే ఆన్లైన్లో వివరాలు పంపించమని అడుగుతున్నాను. ఈసారి కన్ఫామ్గా వస్తాను మేడం. మాట తప్పవుగా? ఖచ్చితంగా వస్తావుగా? కన్ఫామ్గా వస్తాను చెప్పానుగా మేడం. రావడమే కాదు, మీ కూతురు వివరాలు, మీ మనవరాలు వివరాలు, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఆ తర్వాత మీరు వెంటనే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. వాళ్ళని ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు. నువ్వు చెప్పేది వింటుంటే నా కూతుర్ని, నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆతృతగా ఉందయ్యా. ఇప్పుడే నా కూతుర్ని, నా మనవరాల్ని చూసినంత సంతోషంగా ఉందయ్యా. సరే, త్వరగా రా. అలాగే మేడం, ఉంటాను. స్వామి, ఇన్నాళ్లకు నా కూతురు, నా మనవరాలు ఇంటికి రాబోతున్నారు. వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను. నువ్వున్నావయ్యా, నువ్వున్నావయ్యా తండ్రి. అయ్యా శివయ్య, తండ్రి. చూసావా అమ్మా, ఇంకా సేపట్లో ఆ డిటెక్టివ్ పరశురామ్ గాడు ఇంటికి రాబోతున్నాడంట. మన పిన్ని వివరాలు, ఆమెకు పుట్టిన కూతురి వివరాలే కాకుండా ఆమెను చేసుకున్న మొగుడు వివరాలు కూడా చెప్పబోతున్నాడంట. ఏడుకొండల వెంకటరమణ నారాయణ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. నారాయణ స్వామి గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ, దీన బాంధవ, సావిత్రి నాపకు. ఏంటయ్యా ఇది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మమ్మ గారు, ఏంటిది? అయ్యో, చేయి చూడండి ఎలా కాలిపోయిందో. కూతురు దూరమైన ఈ గుండె పాతికేళ్లుగా కాలిపోతూనే ఉంది. దాంతో పోల్చితే
నీ గాయం ఎంత సావిత్రి? అత్తయ్య గారు, మీ నోటి వెంట నా కూతురు అన్న మాట వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మా, చెల్లి పేరు వింటేనే అగ్నిపర్వతంలా పగిలిపోయే నువ్వు చెల్లి తిరిగొస్తుందని అరచేతిలో హారతి వెలిగించుకోవడమా? ఇది కలనా నిజమా అమ్మా? నా కూతురు తిరిగొస్తుందన్న ఆనందంలో నా వాళ్ళందరి ముందు నా గుండెల్లో ఉన్న ప్రేమని బయట పెట్టాను. నా కూతురు మీదున్న ప్రేమ చావలేదని నేను బయటపడ్డాను. అమ్మమ్మ గారు, మీ చేతికైన గాయం కంటే మీ చిన్న కూతురు తిరిగొస్తుందన్న ఆనందమే మీ కళ్ళల్లో ఎక్కువగా కనబడుతుంది. చెప్పండి అమ్మమ్మ గారు, ఇప్పటికైనా మీ మనసు విప్పండి. చెప్పండి అమ్మమ్మ గారు, మీ చిన్న కూతురి మీద మీకు కోపం లేదు కదా? ఆవిడ మీద ఇప్పటికీ మీ ప్రేమ చావలేదు కదా? ఇంకా అర్థం కాలేదా పున్నమి? ఒకప్పుడు అత్తయ్య మీద కోపంతో ఆమె ఫోటోని కాల్చి బూడిద చేసిందని విన్నాం. కానీ ఈరోజు నా అత్తయ్య కోసం తన చేతిని కాల్చుకుందంటే కూతురి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నానమ్మా, ఎప్పటికైనా నువ్వు అత్తయ్యని క్షమించాలని, తిరిగి మన కుటుంబానికి ఆహ్వానించాలని మేమందరం కోరుకుంటున్నాం. జరిగిందంతా చూస్తుంటే మా కోరిక నెరవేరినట్టే అనిపిస్తుంది. నిజమే కదా నానమ్మా? అమ్మా, నా జన్మలో నీ నోటి వెంట చెల్లి మాట వింటానా లేదా అని చెప్పేసి భయపడ్డాను, బాధపడ్డానమ్మా. కానీ చెల్లి వస్తుందనే నిజం తెలిసాక నువ్వు పడుతున్న ఆనందం చూస్తుంటే 25 ఏళ్లుగా నువ్వు చెల్లెల మీద పెంచుకుంది పగ కాదని, ప్రేమని నాకు ఇప్పుడే అర్థమవుతుందమ్మా. నా చెల్లి తన కూతురు తిరిగొస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మమ్మ గారు, వీళ్ళంతా చెప్పేది నిజమా? మీకు నిజంగా మా పిన్ని మీద కోపం లేదా? ఆవిడొస్తే హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.